ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిన ఇంటర్ విద్యార్థిని తన్మయి మృతదేహం కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద లభ్యమైంది. మృతదేహం వద్ద బియర్ బాటిల్ ని గుర్తించిన పోలీసులు దానితో కొట్టి చంపినట్టుగా నిర్ధారణకొచ్చారు. అనంతపురం రాయదుర్గం ప్రాంతాల్లోని 10 మందిని విచారించిన పోలీసులు తన్మయి చివరిగా ఒక యువకుడితో బైక్ పై వెళ్లినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదృశ్యమైన వెంటనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే కాలయాపన చేశారని, వారు వెంటనే స్పందించి ఉంటే తమ కూతురు తమకు దక్కేదని వాపోతున్నారు. వారు ఏమన్నా చంపేయండి సార్, నన్ను అట్లా మా పాపం చంపేసినారు. ఆ పాప అసలు నమ్మించి తీసుకెళ్ళినాడు సార్. వాడు ఎంతమంది చేసినారో ఏం చేసినారో తెలియదు. పోలీసులు అసలు కేసు తీసుకోలేదు సార్. నిజంగా మా 6 రోజులైంది ఈరోజు. ప్లీజ్ సార్, దండం పెడతాం, మా పాపకి న్యాయం చేయండి. తన్మయ్య అనే నా కూతురు మంగళవారం ఇంట్లో నుంచి 9 గంటలకు వెళ్ళిపోయింది. మేము అంతా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అంతా వెతికినాము. బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం. తర్వాత మళ్ళీ కాల్ లిస్టు పోలీసు నుండి కాల్ లిస్ట్ తీస్తాము. కాల్ లిస్ట్ వచ్చిన తర్వాత స్టే చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. కూడేరు దగ్గర మా మణిపాల కాలేజ్ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు. డెడ్ బాడీ దొరికింది. తన్మయి హత్యోదంతంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అనంతపురంలో ఇంటర్ చదువుతున్న గిరిజన బాలిక సాకే తన్మయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మా కరెస్పాండెంట్ శివారెడ్డి జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. శివారెడ్డి, చెప్తున్నారు తల్లిదండ్రులంతా కూడా ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యం ఇందులో కనిపిస్తోంది. వాళ్ళు కనుక కంప్లైంట్ తీసుకుని వెంటనే విచారణ జరుపుంటే మా అమ్మాయి మాకు దక్కేది అని చెప్తున్నారు పేరెంట్స్. ఏం జరిగింది? ఎందుకు నిర్లక్ష్యం కనిపించింది? వారం రోజులు పూర్తయిపోయింది. బిందు, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే మహిళలు ఆ బాలికల పైన దారుణాలు రోజు రోజుకు తీవ్రతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తీవ్ర స్థాయిలో కలకలం రేపుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాకే తన్మయి వాస్తవానికి ఈ నెల 3వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఒక అబ్బాయితో బైక్లో వెళ్తున్నట్లు పోలీసులు కూడా అప్పుడే సీసీ కెమెరాలు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 6 రోజుల సమయంలో ఆ బాలిక ఎక్కడుంది, తర్వాత ఏమైపోయిందని దానిపైన సమగ్రంగా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదన్న వాదన అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే పేరెంట్స్ ఒకటే చెప్తూ ఉన్నారు, కాల్ లిస్టు పేరుతో కాలయాపన చేశారు కానీ పోలీసులు మాత్రం సీరియస్గా రెస్పాండ్ కాలేదని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపున పోలీసులు మాత్రం తాము కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేశాము అదే రోజునే. మరోవైపున సుమారుగా 10 మందిని ఇప్పటిదాకా విచారణ చేశాం. ఎందుకంటే బాలిక కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్న వివరాల మేరకు అందరి యువకులను ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశాం. ఇప్పటిదాకా 10 మందిని పైగా విచారించాము. ఇప్పుడు ప్రస్తుతం 3గురిని అదుపులో తీసుకొని విచారిస్తున్నామని చెప్పి పోలీసు వర్గాలు అయితే వెల్లడిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఇందులో తమ తప్పు ఏమి లేదని పోలీసులు వాదిస్తున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం పోలీసుల నిర్లక్ష్యాన్ని పదే చెప్తున్నాం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం రామకృష్ణ కాలనీలో గిరిజన బాలిక కుటుంబం నివాసం ఉంటుంది. అయితే ఆమె 3వ తేదీన అదృశ్యమైంది. నిన్న ఏదైతే ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు. హడావుడిగా పోస్ట్ మార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. మరోవైపున ఈ మొత్తం ఘటనకు సంబంధించి అంటే బాలిక చివరిగా ఎవరెవరితో కాంటాక్ట్ అయింది, ఎలా చనిపోయింది, ఎవరు చంపేశారని దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నరేష్ కుమార్ అనే యువకుడి పైన పూర్తి స్థాయిలో అనుమానం వ్యక్తం కావడంతో మొత్తం నరేష్ కుమార్తో పాటు 3గురిని అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు.